హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు అయితే మన ఛానల్లో స్పెషల్ సంక్రాంతి పిండి వంటల్లో సెకండ్ ఐటమ్ వచ్చేసి మురుకులు చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే దీనికోసం 1 కేజీ బియ్యపిండి తీసుకున్నాను. అందులో ఒక పావు కిలో నువ్వులు, అలాగే ఒక 50 గ్రాముల ఓమా, ఉప్పు కారం సరిపడినంత వేసుకున్నాను. కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువనే కారం అయితే వేసుకోవచ్చు. అలాగే కొంచెం బటర్ కూడా వేసుకోవాలి. వేసుకొని అయితే ఫస్ట్ ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను ఒక పావు కిలో పుట్నాలు కూడా తీసుకొని పొడి కట్టుకున్నాను. ఈ పుట్నాల పిండి కూడా బియ్యం పిండిలో యాడ్ చేసుకొని ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా ఫస్ట్ కలుపుకోవాలి. ఎందుకంటే వాటర్ వేస్తే సరిగ్గా కలవదు. అట్లా అని చెప్పేసి ముందే మంచిగా కలుపుకోండి. తర్వాత ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. హాట్ వాటర్ యాడ్ చేసుకోండి. హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి మంచిగా. అందుకని నేను హాట్ వాటర్ యూజ్ చేశాను. ఇదైతే చపాతీ పిండి కంటే ఇంకొంచెం సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. మరీ అంత టైట్గా కలిపితే మనకు మురుకులు చేయడానికి కూడా కష్టమైపోతుంది. సో కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను పక్కన పెట్టుకున్నాను. చూడండి, ఇట్లా బాల్స్ వచ్చేలాగా అయితే కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అయితే నేను మురుకుల గొట్టం తీసుకున్నాను. ఇందులో 3 హోల్స్ ఉన్న ప్లేట్ అయితే తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే వేరేది కూడా తీసుకోవచ్చు. సో ఫస్ట్ మురుకుల గొట్టంకి ఆయిల్ అన్నా వాటర్ అన్నా అప్లై చేయాలి. ఎందుకంటే మనకు టైట్గా రాకుండా సాఫ్ట్గా వస్తుందని. సో ఇందులో పిండి అయితే వేసుకోవాలి. ఇట్లా మంచిగా ముద్దలాగా చేసుకొని సరిపడినంత పిండి అయితే వేసుకోవాలి. నేను మీన్వైల్ ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అవ్వాలి, లేకపోతే లోపల వరకు అయితే ఉడకదు. సో అట్లని మంచిగా హీట్ అయిన తర్వాత నేను డైరెక్ట్ వేసేసుకున్నాను. మీరు కావాలి అని అనుకుంటే ఒక ప్లేట్ మీద వేసుకొని ప్లేట్ మీద నుంచి కూడా ఆయిల్లో వేసుకోవచ్చు. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అంతే, మురుకులు అయితే రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.